హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మునగాకు పెసరపప్పు పొడి కూర అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను కొద్దిగా డెకరేషన్ కొంచెం క్యారెట్ వేశాను, మీకు అందుకని ఆరెంజ్ కలర్ అక్కడక్కడ కనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అదిగో మునగాకండి. ఆ మునగాకంతా ఇప్పుడు ముందు క్లీన్ చేసేసి తర్వాత కడుగుతానమాట. కట్ చేశాక కడగొద్దండి, పోషక విలువలన్నీ పోతాయి. చాలా బాగుంది. ఇక్కడ తెలిసిన వాళ్ళు చెట్టు ఉంటే ఇచ్చారు. ముందు మనకండి పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. చక్కగా నానితేను పొడికూర కదా, ఉడకపెట్టం కదా, ఇంకా దాన్ని అది చక్కగా ఉడికిపోతుంది పెసరపప్పు. అదిగో నేను అంత పెసరపప్పు తీసుకున్నాను. వాష్ చేసి ఒకసారి నానబెట్టి ఉంచుకోండి. తక్కువ నీళ్లు పోసుకోండి, కొద్దిగా నీళ్ళు ఉన్నా కూరలో పోసేసుకోవచ్చు. అంత ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి. అదంతా క్లీన్ చేసేసండి, నీట్గా కడుక్కుని తర్వాత కట్ చేస్తానన్నమాట. అదిగో కట్ చేసి అలా పెట్టాను నీట్గాను. అదిగో ఉల్లిపాయ కట్ చేశాను, 2 పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపుకి 4 ఎల్లుల్లిపాయ గర్భాలు అక్కడ పెట్టానండి. తాలింపులో వేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. అదిగో వాళ్ళ తాలింపుకి ఆయిల్ పెట్టాను. మామూలుగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి వేస్తానమాట. పప్పు కూరల్లో వాటిల్లో కొద్దిగా మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసి అదిగోండి ఆవాలు, జీలకర్ర. ఆకు నూనెలో వేగాలి. నూనెలో వేగితే ఏమవుతుందంటే ఆ వెగట అనేది పోతుంది. మునగాకు కొంచెం వెగట ఉంటుంది కదా, అందుకని నేను పప్పు మునగాకు వండిన, కందిపప్పు మునగాకు, అదిగో వెల్లుల్లిపాయ కూడా వేసేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఆకు వేసేస్తాను అనమాట. పప్పు మునగాకు వండినా, కందిపప్పు వండినా నూనెలో వేయించుకుంటే మునగాకు ఆ వెగట పోతుంది. పిల్లలు కూడా పేసి పెట్టకుండా తింటారు. అందుకని నేను ఇలా నూనెలో వేయించుతానమాట ఆకుని. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ఇలా చెయ్యండి. అదిగో ఉల్లిపాయ వేసేసాను. ఉల్లిపాయ కొంచెం వేగాక ఇప్పుడు ఆకు కూడా వేసేస్తానమాట. ఆకు కూడా చక్కగా నీరు వచ్చి, ఆకులో బాగా నీరు వస్తుంది. ఆ నీరుకు మగ్గిపోతుంది. అదిగో మెంతి పొడి చెప్పాను కదా, పప్పు కూరలో మెంతి పొడి వేస్తానని, కొంచెం చిటికెడు మెంతి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆకేసేస్తే చక్కగా వాటర్ వస్తుంది. ఆ వాటర్కి మనం ఉప్పు పసుపు వేసేసరికి మగ్గిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఆకేమన్నా వాడిపోయి అలా అయ్యి వాటర్ రాకపోతే కొంచెం వాటరు కొద్దిగా తడుపుకోండి ఆకుకూరని, అంతే. దానికి మగ్గిపోతుంది. ఎక్కువ మనం వాటర్ పొయ్యి అసలు వస్తుంది. అసలు ఆకుకూరలోని మనకు అన్నీ తెలుసు కదా, తోటకూర పాలకూర వండినప్పుడు బాగా నీరు వస్తుంది, అట్లాగనమాట. అదిగో సాల్ట్ వేసాను, పసుపు వేసి కలబెట్టి మూత పెట్టేస్తే సాల్ట్ వేసేసరికి నీరు వస్తుందన్నమాట. చాలా మంచిదండి. మునగాకు గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు బాగా వాడుతున్నారు. ఇదివరకటి రోజుల్లో మునగాకంటే ఇలా చూసేవారు కానండి, ఇప్పుడు బాగా వాడుతున్నారు. ఐరన్, కాల్షియం అన్నీ ఉన్నాయి, మంచి ఫుడ్ అని. అదిగో చూడండి నీరు ఎలా వచ్చిందో. ఆ నీరుకే చక్కగా మగ్గిపోతుందన్నమాట. ఆ నీరంతా మగ్గాక అప్పుడు పెసరపప్పు ఎక్కువ నీరు పోసుకోబాకండి. వాష్ చేసి పక్కన పెట్టుకుని తక్కువ నీళ్ళు పోసుకోండి పెసరపప్పు మునిగే వరకు. అప్పుడు ఆ పెసరపప్పులో కొంచెం వాటర్ అదిగోండి వేసేసి ఆ పెసరపప్పు ఆ వాటర్తో సహా వేసేయాలి. వేసేస్తే ఆ పెసరపప్పు కూడా కొద్దిగా మగ్గుతుంది. ఎందుకంటే మనం ఇంకా ఉడకపెట్టాం కదా, అందుకని ఆ వాటర్తో సహా. అందుకే తక్కువ నీళ్ళు పోసుకోమంటున్నా, మళ్ళీ పారబోయిపోకుండా వేస్ట్ అవ్వకుండా నీళ్ళు. అదిగోండి చూడండి మగ్గిపోయింది చాలా వరకు. ఇప్పుడు కారం వేసుకోవాలి. అదిగోండి చేతిలో ఫోన్ ఉందండి, అందుకని మూకుడు కదులుతుందన్నమాట, ఒక చేతితో తిప్పుతుంటేను. అదిగోండి కారం వేసేసుకుని చక్కగా, ఇందాక 2 పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎక్కువ పట్టదు. మీరు ఎంత తింటే స్పైసీ అంత చూసి వేసుకోండి. చక్కగా మొత్తం కలబెట్టేసేయాలన్నమాట, అడుగంటుకోకుండా చక్కగా కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఆ పెసరపప్పు మగ్గిపోతుంది. అది మనం అడుగున వాటర్ అండి కొంచెమే ఉంచుకోమంటాను, అందుకే పెసరపప్పులో వాటర్తో సహా వేసేయచ్చు అని చెప్పి. ఆ వాటర్ తడికి మగ్గిపోతుందన్నమాట. అదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో, గ్రీన్ కలరు. ఆకేమో గ్రీన్ కలరు, పప్పేమో ఎల్లో కలరు. లుక్ చూడండి. ఇప్పుడు నేను 4 క్యారెట్ ముక్కలు అనమాట, మన కోరుకున్నది అది వేస్తే అసలు పీసులు, క్యారెట్ పీసులు ఎంత లుక్ బాగుంటుందో. గ్రీను, ఎల్లో, ఆరెంజ్. చిన్న క్యారెట్ ఏం చేస్తారంటే కోరి వేసేయండి. దానిలో వేస్తే చాలా బాగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. అదిగో పొడి పొడిగా వచ్చింది కదా, అట్లా చూసండి. అంత పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అదిగో చూడండి గ్రీను, ఎల్లో,
అదిగో క్యారెట్ వేసేసరికి ఆరెంజ్. ఎంత కలర్ఫుల్ లుక్ వచ్చిందో చూడండి. ఇలా చేస్తే పిల్లలు ఏంటంటే ఇష్టంగా తింటారు. ఆ కలర్ చూసి కలర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి. ప్లస్ టేస్ట్ కూడా 100% ఉండాలి. అదండి. మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతుంది. అన్నీ నేను హెల్దీ ఫుడ్యే పెడతాను. మరి మునగాకు అదిగో చూసారా పెసరపప్పు ఎంత మెత్తగా అయిందో. మనం దానిలో ఉన్న వాటర్తో వేసాం కదా, మగ్గిపోయింది. ఆ క్యారెట్ కూడా వేసేసరికి మంచి కలర్ఫుల్ వచ్చింది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. నా రెసిపీస్ అన్నీ హెల్దీ రెసిపీసే ఉంటాయి. థ్యాంక్ యూ అండి.